హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రివిజన్లో భాగంగా ఇది డే 20 వీడియో అన్నమాట. అలాగే డే 19 వీడియోలో శాతవాహనులకి సంబంధించిన వీడియో అయితే నిన్న అప్లోడ్ చేసాం. అందరూ ఒకసారి చెక్ చేసుకుని రివిజన్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోలో గాంధీ యుగానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఏంటో తెలుసుకుందాం. అలాగే వీడియో స్టార్ట్ చేసే కంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. గాంధీ అహింసను బలంగా నమ్మిన ఆయన 1939లో బ్రిటిష్ రాజుకు రెండవ ప్రపంచ యుద్ధంలో మద్దతు ఇవ్వడాన్ని ఎలా న్యాయపరిచారు? ఆన్సర్ స్వరాజ్యాన్ని సాధించే వ్యూహంగా. గాంధీ హృదయపూర్వకంగా హిందూగా ఉన్నప్పటికీ ఆయన మతపరమైన చిహ్నాలను రాజకీయంగా ఉపయోగించకూడదని ఎందుకు నమ్మారు? ఆన్సర్ మత నిరపేక్షతపై గౌరవం. గాంధీజీ చార్కాన్ని ప్రతి ఇంట్లో ప్రవేశపెట్టాలనుకోవడంలో అసలు సంకల్పం ఏమిటి? ఆన్సర్ గ్రామీణ ఆత్మగౌరవం. గాంధీ వార్తా పథకాన్ని విద్యారంగానికి ఎందుకు తగినదిగా భావించారు? ఆన్సర్ చేతి పని ద్వారా నేర్పే విద్య. గాంధీ హిందూ ముస్లిం ఐక్యత కోసం చేసిన చర్యల్లో ఖిలాఫత్ మద్దతు భవిష్యత్తులో ఎలా విమర్శనీయంగా మారింది? ఆన్సర్ ఖలీఫా పదవి రద్దుతో నిరర్ధకం. గాంధీకి తలపెట్టిన ఇండివిడ్యువల్ సత్యాగ్రహం ఎందుకు సమూహ ఉద్యమంగా మార్చబడలేదు? ఆన్సర్ సామూహిక అహింస నమ్మకలోపం. గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించే ముందు క్రిప్స్ మిషన్ నిరాకరణ వెనుక ఆయన నిజమైన ఆందోళన ఏమిటి? ఆన్సర్ స్వతంత్రతపై అస్పష్టత. గాంధీ బ్రిటిష్లను సాతనిక శక్తిగా ఎందుకు వర్ణించారు? ఆన్సర్ అన్యాయ పాలన ధోరణి. గాంధీకి వ్యతిరేకంగా అంబేద్కర్ అభిప్రాయం వ్యక్తపరచడంలో ముఖ్యంగా ఉన్న విభేద అంశం ఏమిటి? ఆన్సర్ అంటరానితనంపై వ్యూహం. హరిజన్ సేవా సంఘం స్థాపనలో గాంధీజీ ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ దళితులలోనికి హిందూ మత సమావేశం. గాంధీ పౌర నిబద్ధత సూత్రాన్ని ఎలా నిర్వహించారు? ఆన్సర్ అహింస ద్వారా అన్యాయ చట్టాలకు వ్యతిరేకంగా నైతిక నిరసన. గాంధీ ప్రోత్సహించిన గ్రామ స్వరాజ్యం అనే భావనకు వ్యతిరేకంగా ఏ వాదన వినిపించబడింది? ఆన్సర్ అది ఆధునికీకరణకు వ్యతిరేకం. గాంధీజీ 1924 బెల్గాం సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఎందుకు ముఖ్యమైనదిగా భావించబడింది? ఆన్సర్ ఇదే ఆయన ఏకైక అధ్యక్షత. గాంధీ చంపారణ్లో రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రాధాన్యత ఇచ్చిన విధానం ఏమిటి? ఆన్సర్ సర్వే ద్వారా నిజాలు సమీకరించడం. గాంధీకి ప్రభావం చూపిన 3 గ్రంథాల్లో అంటూ దిస్ లాస్ట్ ముఖ్యమైనది. దానిలోని ఏ భావన ఆయన ఆర్థిక దృష్టిని ప్రభావితం చేసింది? ఆన్సర్ లేబర్ యొక్క గౌరవం. బ్రిటిష్ పాలనలో
గాంధీని అత్యంత ఆందోళనకు గురిచేసిన సంఘటన ఏది? ఆన్సర్ జలియన్వాలాబాగ్ హత్యాకాండ. గాంధీ ఖాదీని కేవలం వస్త్రధారణంగా కాకుండా ఏ భావనకు ప్రతీకగా చూశారు? ఆన్సర్ గ్రామీణ పరిశ్రమల పునరుద్ధరణ. గాంధీ స్వదేశీ ఉద్యమాన్ని మౌలికంగా ఏ స్థాయిలో నిర్మించారు? ఆన్సర్ ఆర్థిక స్వాతంత్ర్యం. గాంధీజీ స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఏ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించారు? ఆన్సర్ ఖాదీ వస్త్రాలు. గాంధీజీ దండి మార్చ్ ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1930. గాంధీజీ పూనా ఒప్పందం ఎప్పుడు కుదిరింది? ఆన్సర్ 1932. గాంధీజీ వార్తా ఆశ్రమం ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ మహారాష్ట్ర. గాంధీజీ సత్యాగ్రహ పద్ధతిని ఎక్కడ మొదటిసారిగా ఉపయోగించారు? ఆన్సర్ దక్షిణాఫ్రికా. గాంధీజీ నవజీవన్ పత్రికను ఏ భాషలో ప్రచురించారు? ఆన్సర్ గుజరాతీ. గాంధీజీ యంగ్ ఇండియా పత్రికను ఏ భాషలో ప్రచురించారు? ఆన్సర్ ఇంగ్లీష్. గాంధీజీ సత్యాగ్రహ పద్ధతిని భారతదేశంలో మొదటిసారిగా ఎక్కడ ఉపయోగించారు? ఆన్సర్ చంపారన్. గాంధీజీ తన మొదటి సత్యాగ్రహాన్ని దక్షిణాఫ్రికాలో ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1906. గాంధీజీకి మహాత్మా బిరుదు ఎవరు ఇచ్చారు? ఆన్సర్ రవీంద్రనాథ్ ఠాగూర్. గాంధీజీ తన జీవితంలో మొదటిసారిగా ఆమరణ నిరాహార దీక్ష ఎప్పుడు చేపట్టారు? ఆన్సర్ 1918. గాంధీజీ రచించిన హిందీ స్వరాజ్ పుస్తకం ఏ సంవత్సరంలో ప్రచురించబడింది? ఆన్సర్ 1909. గాంధీజీ స్థాపించిన టాల్స్టాయ్ ఫామ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ దక్షిణాఫ్రికా. గాంధీజీకి జాతిపిత బిరుదు ఎవరిచ్చారు? ఆన్సర్ సుభాష్ చంద్రబోస్. గాంధీజీ సత్యాగ్రహ పద్ధతిని భారతదేశంలో మొదటిసారిగా ఎక్కడ ఉపయోగించారు? ఆన్సర్ చంపారన్. గాంధీజీ నవజీవన్ అనే పత్రికను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1919. గాంధీజీ యంగ్ ఇండియా పత్రికను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1920. గాంధీజీ సబర్మతి ఆశ్రమం ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ 1916. గాంధీజీ ఖేడా సత్యాగ్రహం ఎప్పుడు నిర్వహించారు? ఆన్సర్ 1918. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.
అలాగే ఫర్దర్‌గా వచ్చిన వీడియోస్‌లో మీకు ఏ టాపిక్ నుంచి ఎంసీక్యూస్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం కాకతీయులకి సంబంధించిన ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఏంటో తెలుసుకుందాం. మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.